వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతో పాటు రేపు మార్కెట్స్ ఎలా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ లో చూసుకుంటే కనుక ఫాల్ అనేది మనకు కనిపిస్తా ఉంది. ఇంకా 1 hour లో మనకు మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లాస్ట్ 3-4 days నుంచి మార్కెట్లో ఫాల్ వస్తుంది అని అనుకున్నాము. ఈ రోజు మళ్ళీ ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఒక ఫాల్ అనేది చూపించింది. క్లియర్గా చూసుకుంటే నిన్ననే మనకు ఒక బ్రేక్ డౌన్ అనేది కనిపించింది అనమాట. సో నిన్న బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇవాళ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి నిఫ్టీ ప్రైస్ లెవెల్ మనం చూసుకుంటే 23,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 22,400 22,200 దాకా మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అంటే ఒక 400 to 500 పాయింట్స్ ఇంకా ఫాల్ మనకు కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఎలా అయితే ఇక్కడ మనకు కన్సాలిడేషన్ చేసిందో ఒక 1 week 1.5 week వరకు అలానే కన్సాలిడేషన్ అక్కడ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి 23,200 దగ్గర. దాని తర్వాత మళ్ళీ మనకు అక్కడ నుంచి ఒక వ్యూ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా ఫాల్ వస్తుందా ఫర్దర్గా లేదా అక్కడే ఇక స్టాగ్నెంట్గా ఉండిపోతుందా అనేది అక్కడ మనకు వచ్చినాక ఒక వ్యూ అనేది వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే ఒక బేరిష్ మోడ్లో ఉంది. ఈజీగా ఇక్కడ నుంచి ఇంకొక 400 to 500 పాయింట్స్ మాత్రం మనం మైనస్లో చూస్తాము. అంతేకాకుండా 5 minute చార్ట్లో ఈ రోజు మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత నుంచి ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్ మనకు వీక్ అనేది కనిపించింది అనమాట. నిన్న కూడా మార్కెట్ మనకు ఫాల్ జరిగింది. ఈ రోజు కూడా అలానే మనకు మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఎక్కువగా కన్సాలిడేషన్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా అక్కడ నుంచి డైరెక్ట్ ఫాల్ వచ్చింది. సో దీనికి అర్థం ఏంటంటే బేరిష్నెస్ అనేది మార్కెట్లో ఉంది. అది ఒక్కసారి నిన్న మనకు బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఫాల్ అనేది ఈరోజు జరిగింది. రేపు కూడా అలానే జరగబోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయింది క్లోజింగ్ తర్వాత ఈ రోజు అంటే ఎలా అయితే మనకు ఈ రోజు ఫాల్ కనిపించింది, మళ్ళీ రేపు ఒకవేళ కన్సాలిడేషన్ జరిగింది అక్కడ నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అక్కడ కొద్దిసేపు మనకు కన్సల్టేషన్ చేసే ఛాన్స్ మాత్రం ఉంది. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో ఫాల్ మాత్రం చూస్తాము. సో గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ఛాన్సెస్ మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయి. బట్ మార్కెట్ చెప్పలేము, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం అన్ని సిచ్యువేషన్స్ కోసం ప్రిపేర్గా ఉండాలి. గ్యాప్ డౌన్ ఒకవేళ మార్కెట్ మనకు రేపు ఓపెన్ అయింది అంటే అక్కడ ఒకవేళ 100-200 పాయింట్స్ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇంకా ఫాల్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మిటిగేట్ చేసేస్తుంది కాబట్టి అక్కడనే కన్సల్టేషన్ ఛాన్స్ మాత్రం ఉంది. మైనర్ గ్యాప్ డౌన్స్ ఒకవేళ అయినాయి అంటే అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ మాత్రం మనం చూస్తాము. సో ఇది మన ఓపెనింగ్ సెటప్స్ అలా పెట్టుకొని అండ్ మీ స్ట్రాటజీస్ మీరు ఏదైతే వాడతారో దాన్ని అన్నిటిని ఉపయోగించి కాన్ఫిడెన్స్గా పెట్టుకొని అన్ని మ్యాచ్ అవుతే అన్నిటితో కలుపుకొని యాక్యురసీ పెంచుకొని మన చిన్న చిన్న పొజిషన్స్ ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ క్యాపిటల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్యాపిటల్ సేఫ్గా ఉంటేనే ఎక్కువ కాలం మనం కూడా మార్కెట్లో ఉండగలుగుతాము. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.